హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఎస్ఎస్ఎస్ లైవ్ కనెక్షన్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, ఈరోజు పారామీటర్స్ అనేది డైనమిక్గా ఎలా పనిచేయాలి ఏంటనేది కూడా విల్ అండర్స్టాండ్. ఆల్రెడీ ఒక వీడియో అనేది పారామీటర్స్ మీద నేను క్రియేట్ చేశాను, అంటే ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీకు ఒకసారి you can see one time so that you'll get some idea what I'm trying to explain in today's video. ఓకే, నేను ఇక్కడ నా డేటా సోర్స్ అనేది ఇక్కడ SQL సర్వర్ అనమాట. అయితే నేను సర్వర్ కనెక్ట్ అయినప్పుడు ఒకే సర్వర్లో రెండు డేటా బేసెస్ డైనమిక్గా ఎలా చేంజ్ చేయొచ్చు అనేది విల్ ట్రై టు సీ డెమో టుడే బేస్. ఫర్ టైమింగ్ నేను కనెక్ట్ అవుతున్నాను SQL సర్వర్ ఇక్కడ ఉంది కదా. క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ సర్వర్ నేమ్ డేటాబేస్ అనేది రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం సర్వర్ నేమ్ డేటాబేస్ ఇద్దాం. ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ డేటాబేస్. ఓకే, సర్వర్ నేమ్ కాపీ చేస్తున్నాను. అలానే డేటాబేస్ ఎక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే దాని తర్వాత అయినా ఇవ్వచ్చు అనమాట. నేను టైమింగ్ ఇక్కడే ఇస్తాను. నేను POC అనే డేటాబేస్లో ఉన్నాను. POC జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఏంటి, మనకి POC అనే డేటాబేస్లో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా కనెక్ట్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఏం టేబుల్ లోడ్ చేస్తానంటే EMP టెస్ట్ అనమాట. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. సేమ్ టేబుల్ ఇక్కడ కూడా లోడ్ చేస్తుంది EMP టెస్ట్. లెట్ మీ చెక్ ఇట్. ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ ఉందన్నమాట. ఓకే, చూడండి, ఇది ప్రివ్యూ అంటే మనకి శాంపుల్గా చూపిస్తుంది అనమాట. మీకు ఇది కరెక్ట్ కాదన్నట్టుగా, అంటే ఇదే టేబుల్ లోడ్ చేస్తున్నారు. We'll wait for preview. చూడండి, సేమ్ డేటా సేమ్ టేబుల్స్. క్లిక్ ఆన్ లోడ్. ఇప్పుడేంటి, మనకి డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. ఒక్కోసారి అంటే హ్యూజ్ వాల్యూమ్ అయితే టైం పడుతుంది. స్మాల్ సెట్ ఆఫ్ డేటా అయితే ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. ఈ డేటాను ఉపయోగించుకుని మనం ఒక చిన్న రిపోర్ట్ అనేది బిల్డ్ చేసి, ఎందుకంటే మనం డేటా బేసిస్ అనేది చేంజ్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటా చేంజ్ అవుతుందా లేదా కూడా వీ కెన్ సీ దట్. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ కంక్లూడ్. ఓకే, నేనైతే ఒక టేబుల్ విజువల్ తీసుకున్నాను ఇక్కడ. ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ టైమింగ్ నేనైతే టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఐడి, అలానే నేమ్, అలానే సాలరీ. ఓకే, 3 కాలమ్స్ కూడా నేను తీసుకున్నాను. let me do some formatting. Formatting. Effect, I want visual border, and also ఇక్కడ విజువల్లో గ్రిడ్ ఆప్షన్స్లో అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, అంతకుమించి నేనేం చేయను. ఓకే, ఇక్కడ మనకి 101, 102, 103 ఉంది కదా. దానికి ఏం చేద్దామంటే డోంట్ సమ్మరైజ్ కింద క్లిక్ చేస్తాం. ఓకే, మనకి డేటా అనేది ఏదైతే టేబుల్లో ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నేను POC డేటాబేస్లో ఉన్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అదే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఫర్ సో గుడ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పారామీటర్స్ డిఫైన్ చేస్తాను. అంటే సర్వర్ నేమ్ డేటాబేస్ అనేది డైనమిక్గా మ్యానిపులేట్ చేయొచ్చు మనం. దానికోసం 2 పారామీటర్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేయొచ్చు కదా. క్లిక్ ఆన్ దట్. ఫస్ట్ ఇది సర్వర్ నేమ్. నేను డిస్క్రిప్షన్ కాంటే రాసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ డేటా టైప్ వచ్చేసరికి టెక్స్ట్. ఇక్కడ సర్వర్ నేమ్ అనేది నేను ఇస్తాను. కాపీ దట్. ఓకే, ఫస్ట్ పారామీటర్ అయిపోయింది. మళ్ళీ ఇంకో పారామీటర్ ఇక్కడ ఏంటంటే డేటాబేస్ DB నేమ్. పేరు రిక్వైర్మెంట్ బట్టి మనం డిఫైన్ చేసుకోవాలి. ఎక్కడండి POC కదా, లెట్ మీ గివ్ ఇట్ POC. ఓకే, ఇలా నేను 2 పారామీటర్స్ అనేది క్రియేట్ చేసిన. ఒకటి సర్వర్ నేమ్, రెండోది డేటాబేస్ నేమ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి కనెక్షన్ స్ట్రింగ్ ఉంది, అంటే ఇందాక మనం డేటా సోర్స్ నుంచి డేటా పుల్ చేసాం కదా, అప్పుడు కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది కదా, వాటికి
ఇంజెక్ట్ చేద్దాం అనమాట. ఓకే, సో ఎలా అంటే డేటా సోర్స్ సెట్టింగ్స్కి వెళ్ళి చేంజ్ సోర్స్, ఇక్కడ మనకి డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ టెక్స్ట్ పారామీటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా సో ఇక్కడ మీకు ఏదైతే పారామీటర్ కావాలో ఫస్ట్గా సర్వర్ నేమ్ పారామీటర్, అలానే రెండోగా డేటాబేస్ పారామీటర్ అనమాట. ఓకే, క్లిక్ ఓకే, క్లోజ్. ఇక్కడ కూడా క్లోజ్ అని అప్లై. అంటే మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అని కూడా పవర్ బై డెస్క్టాప్కి రిఫ్లెక్ట్ అవుతాయి. దట్స్ ఇట్ అన్నమాట. చూద్దాం ఏమవుతుందో. సో డేటా లోడ్ అవుతుంది. సో డేటా తక్కువ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఫాస్ట్. యా, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సో పారామీటర్ ఎడిట్ చేస్తాను. అంటే ఇందాక సర్వర్ నేమ్ ఇది, డేటాబేస్ ఇది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే SQL BA అంటే వేరే డేటాబేస్ ఇస్తాను. సో బేసికల్గా ఏదైతే ఈ టేబుల్ స్ట్రక్చర్ మెటాడేటా ఉందో సేమ్ స్ట్రక్చర్ సో ఈ డేటాబేస్లో కూడా ఉంది. ఎక్కడంటే SQL BA డేటాబేస్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను డేటాబేస్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ డేటాబేస్లో ఉన్న డేటా అనేది వచ్చేసాను. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను డేటాబేస్ అనేది చేంజ్ చేస్తాను. లెట్స్ సీ దట్. సో ఇక్కడ డేటా అనేది 3 రికార్డ్స్ రావాలి. ఇక్కడ కూడా స్టిల్ లోడింగ్, విల్ వెయిట్. కావాలంటే మనం వెరిఫై కూడా చేసుకోవచ్చు గైస్. చూడండి ఇక్కడ కూడా 3 రికార్డ్స్ ఇవ్వండి, నో ప్రాబ్లం. స్టిల్ లోడింగ్. ఓకే, still it's okay. I don't know why it is taking so much time. ఓకే గైస్, సో డేటా అనేది సో లోడ్ అయిందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇందాక POC డేటాబేస్లో సేమ్ ఉంది, ఇక్కడ SQL BA డేటాబేస్లో కూడా సేమ్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక రికార్డ్ యాడ్ చేస్తాను. 104 సంథింగ్, 104 రాము సమ్మే. ఏ డేటాబేస్లో? SQL BA డేటాబేస్లో. ఇప్పుడు ఆటోమేటిక్గా రికార్డ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. నేను రీఫ్రెష్ చేస్తే సో రిఫ్రెష్ అవుతుంది. ఓకే, స్టిల్ ఇట్స్ రిఫ్రెషింగ్. యా, చూడండి. సో 104 అనే రికార్డు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే POC డేటాబేస్లో 105 అనే రికార్డు ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను POC అనే డేటాబేస్లో 105 ఎగ్జిక్యూట్ చేశాను. కావాలంటే డేటా కూడా వాల్యుయేషన్ చేద్దాం. 105. ఇప్పుడు నేను పవర్ బై డెస్క్టాప్లో రిపోర్ట్ పారామీటర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ SQL BA ఉంది కదా డేటాబేస్ నేమ్, ఇక్కడ POC అని ఇస్తాను. సో POC అనే డేటాబేస్లో ఆ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా రావాలి. యాక్చువల్గా మనకి 104 అనే రికార్డు POC డేటాబేస్లో లేవు, అలానే 105 ఉందన్నమాట. ఇప్పుడు నేను ఎప్పుడైతే సో పారామీటర్స్ అనేది చేంజ్ చేస్తున్న వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా డేటా అనేది కూడా చేంజ్ అవ్వాలి. లెట్స్ సీ దట్. అప్లై చేంజెస్. చూడండి, సో ఇక్కడ 104 లేదా 105 వచ్చింది. అంటే ఏదైతే డేటాబేస్లో రెస్పెక్టివ్ డేటా ఉందో ఆ డేటా మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు పారామీటర్ చేంజ్ చేసినప్పుడు అంటే డైనమిక్ అవుట్పుట్ అన్నమాట కదా. బేస్డ్ ఆన్ ది పారామీటర్ సెలెక్షన్ ఆటోమేటిక్లీ డేటా ఇస్ గెటింగ్ చేంజ్. సో సేమ్ రిపోర్ట్ నేను సో పబ్లిష్ చేస్తాను అన్నమాట పవర్ బై సర్వీస్లో. అక్కడ కూడా చూద్దాం రిఫ్లెక్ట్ అవుతుందో లేదా. సో క్లిక్ అండ్ పబ్లిష్. సో పబ్లిష్ అవ్వాలంటే ఫస్ట్
మనం ఏదైతే చేంజెస్ చేసామో వాటి అన్నిటిని కూడా సేవ్ చేసి మనం లాగిన్ అవ్వాలన్నమాట. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యాను, దేర్ ఇస్ నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ నాకు వర్క్ స్పేస్ ఉంది ఆల్రెడీ, సేల్స్ వర్క్ స్పేస్, దాంట్లోకి లోడ్ చేస్తాం. ఇక్కడ నాకు డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉన్నాయన్నమాట. బేసికల్గా ఎందుకు క్రియేట్ చేశానంటే నేను డిప్లాయ్మెంట్ పైప్ లైన్ చెప్పినప్పుడు చేశాను అనమాట దానికోసం. నేను ఈ వర్క్ స్పేస్లోకి నేను పబ్లిష్ చేస్తున్నాను. సెలెక్ట్. ఓకే, ఇట్స్ పబ్లిషింగ్. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సక్సెస్ఫుల్గా నేను పబ్లిష్ చేసింది అనమాట. ఇప్పుడు పవర్ బై సర్వీస్కి వచ్చి చూడండి, ఇమీడియట్గా నాకు ఇక్కడ రిపోర్ట్ ఒక డేటా సెట్ అనేది కూడా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే పారామీటర్ డేటా సెట్ సెట్టింగ్స్కి వెళ్తాం. చూడండి, గేట్వే కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉందో లేదో విల్ ట్రై టు సీ దట్. గేట్వే కనెక్షన్ అనేది మ్యాప్ చేయాలి. క్లిక్ ఆన్ అప్లై. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అలానే డేటా సోర్స్ క్రెడెన్షియల్స్, ఇట్స్ గుడ్. పారామీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకి పిఓసి అనే డేటాబేస్ ఉంది, సర్వర్ నేమ్ ఇదనమాట. ఫస్ట్ పిఓసి అనే డేటాబేస్ ఉంది కదా. ఓకే, నో ప్రాబ్లం, వెరిఫై చేద్దాం. మళ్ళీ వర్క్ స్పేస్కి వెళ్తున్నాను. రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఏంటి 102, 101, 2, 3, 4, 5 ఉంది కదా, ఇది పిఓసి డేటాబేస్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ బిఎన్ఏ డేటాబేస్లో ఒక రికార్డ్ యాడ్ చేస్తాను, 108 రికార్డ్. ఇప్పుడు నేను పవర్ బై సర్వీస్లో పారామీటర్ చేంజ్ చేస్తే ఆ డేటాబేస్లో ఉన్న డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. విల్ ట్రై టు సీ దట్. సేల్స్ వర్క్ స్పేస్కి వెళ్తున్నాను మళ్ళీ. Go to data set settings. ఇక్కడ parameters ఉంది కదా, let me do the changes. SQL BI. ఓకే, చూడండి నేను డేటాబేస్ నేమ్ అనేది సర్వర్లో మారుస్తున్నాను. క్లిక్ ఆన్ అప్లై. ఓకే, చేంజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుంటే రీఫ్రెష్ చేస్తాను. క్లిక్ ఆన్ రీఫ్రెష్. ఓకే, రీఫ్రెష్ అవుతుంది. విల్ వెయిట్, ఎక్కువ టైం తీసుకోదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీకు కావాలనుకుంటే ఐ థింక్ రీఫ్రెష్ హిస్టరీ ఉందా, మనం సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడే చూడాలట్టుంది. రీఫ్రెష్ హిస్టరీ ఐ థింక్ చూడండి, ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అనమాట, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, వెయిట్ చేయాలి. ఐ కెన్ గో టు బ్యాక్, సేల్స్ వర్క్ స్పేస్. ఓకే, ఐ థింక్ సీమ్స్ లైక్ ఇట్స్ రిఫ్రెష్. రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ కూడా రిఫ్రెష్ చేస్తాను. విజిబుల్ లెవెల్లో చూడండి 108 వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటి ఈ టేబుల్లో 101, 2, 3, 4, 8. ఓకే, ఎప్పుడైతే ఇది సర్వీస్ కదా. ఎప్పుడైతే నేను పారామీటర్లో డేటాబేస్ నేమ్ మార్చానో ఆటోమేటిక్గా ఆ డేటాబేస్లో ఆ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఇమీడియట్గా మనకు రిఫ్లెక్ట్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడేంటి ఇది ఏ డేటాబేస్, ఎస్క్యూఎల్ బిఏ కాబట్టి 1, 2, 3, 4, 8 ఉంది. ఇక్కడ ఏముంది 1, 2, 3, 4, 8 ఉంది. అదే నేను మళ్ళీ ఎస్క్యూఎల్ బిఏ కింద మారిస్తే, పిఓసి డేటా మారిస్తే పిఓసి డేటాబేస్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ టేబుల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, కావాలంటే విల్ ట్రై టు సీ దట్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే డేటా సెట్టింగ్స్కి వెళ్తాను. ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ పిఓసి చేంజ్ చేస్తాను. పిఓసి ట్రై టు క్లిక్ ఆన్ అప్లై. లెట్ మీ గో టు హియర్, ట్రై టు రిఫ్రెష్. It's preparing for refresh. It won't take much time, maybe one minute. చూడండి ఇమీడియట్గా రిఫ్రెష్ అయ్యాను అనమాట. ఇప్పుడు రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి 101, 2, 3, 4. కావాలంటే వాల్యుయేషన్ కూడా చేసుకోవచ్చు.
So I'll try to exit one more time. 1 2 3 4 5. Okay, 1 2 3 4 5. సో సేమ్ థింగ్. సో మనం ఏదైతే పారామీటర్ చేంజ్ చేస్తామో డైనమిక్గా అంటే సో ఆబ్వియస్లీ డేటా కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇలా మనం అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి, మనం ఏదైనా చెప్పలేము అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. I hope you like this video. So we'll see you in the next video. Thank you. Bye bye.